వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. 24 గంటల్లో పాస్పోర్ట్లు అందజేయాలంటున్నారు. ఇంతటికీ సుప్రీంకోర్టు ఈ ఆదేశాలతో ఇద్దరు నేతలు అయితే కంగు తిన్నారని చెప్పుకోవచ్చు. ఇంతటికీ ఆ ఇద్దరు నేతలు ఎవరు, ఎందుకు పాస్పోర్ట్ను కూడా 24 గంటల్లో అందజేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వైసీపీ నేతలు జోగి రమేష్ అలాగే దేవినేని అవినాష్ కు తమ పాస్పోర్ట్లు 24 గంటల్లో దర్యాప్తు అధికారులకు కూడా అందజేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. తెలుగుదేశం కేంద్ర కార్యాలయం అలాగే చంద్రబాబు ఇంటి పైన దాడి కేసులో వారిద్దరు కూడా నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోర్టు కూడా వీళ్ళు దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన నేడు సుప్రీం కోర్టులో విచారణ కూడా చేపట్టారు. 3 వారాల పాటు వారిపైన తదుపరి చర్యలు తీసుకోవద్దని కూడా అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అయితే నిందితులు పూర్తి స్థాయిలో విచారణకు సహకరించాలనేసి కూడా దర్యాప్తు అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరు కావాలంటూ కూడా సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది. అయితే సాంకేతిక కారణాలతో ఇవాళ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టలేకపోతున్నాను కూడా జస్టిస్ సుధాంష దులియా అలాగే జస్టిస్ అమానుల్లా ధర్మాసనం తెలిపిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీరికి సంబంధించి ఇక ఈ ఇద్దరు కూడా అంటే ఏం చేయబోతున్నారు, రానున్న రోజుల్లో వీళ్ళకి వ్యతిరేకంగా తీర్పు వస్తుందా, అనుకూలంగా తీర్పు వస్తుందా, అసలు వీళ్ళ జైలు పాలు కావాల్సి వస్తుందా అనేది కూడా తెలియాలంటే మీరు తప్పనిసరిగా వీరిని అరెస్ట్ చేస్తారా లేదా అనేది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.